హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో అంతా మా బావ పెళ్లి గురించి అండి. నాకైతే వీలైనంత వరకే వీడియోస్ తీశాను, ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళి కదండి, మందే కదా వీడియో అంతా. అందుకే నాకు వీలైన దగ్గరే వీడియోని తీశాను. ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఈ వీడియో పార్ట్ వచ్చేసి ముహూర్తపురాట అండి. ఇదేమో వీళ్ళ నక్షత్రాలు బట్టి పంతులు గారు ఏ తేదీనా చేయాలనేది నిర్ణయిస్తారు. ఈ ముహూర్తపురాటకి పేరెంటల్లో అందరూ వచ్చి బ్లెస్ చేస్తారండి. ఇలా అంతా చేశాక లాస్ట్లో ఫలదానాలు కూడా ఇస్తారండి. ముహూర్తపురాట అయిన నెక్స్ట్ డే హల్దీ అండి. ఇక్కడ చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఉన్నాం చూడండి. ఈ హల్దీ ఫంక్షన్లో అయితే ఫొటోస్ ఆయన్ని ఏమైనా స్టిల్స్ చెప్పండి అంటే మేమేం కోఆపరేట్ చేయమంట, అందుకే ఏం చెప్పట్లేదు. హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే పెళ్ళి డే. మార్నింగ్ ప్రతానంకి వెళ్ళవలసిన ప్రతానంకి వెళ్ళి మిగతా వాళ్ళంతా గుండాలసాలు అయితే చేసామండి. గుండాలసాల్లో చేసి వచ్చేసాక ఇంకా తాతగారు కావడండి. ఇది పెళ్ళికొడుకు తాతగారు వచ్చి ఇలా పెళ్ళికొడుకుని చేయాలండి. పసుపు రాసేసి కాళ్ళకి చేతులకి అంతా పసుపు రాస్తారండి. పెళ్ళికొడుకు అమ్మ ఒడిలో కూర్చోవాలంట, అది ఒక ఆచారము. తర్వాత ఇక్కడ చూడండి వరుస అయిన వాళ్ళకి ఎలా పసుపు రాసుకుంటున్నారో పెళ్ళిలో సరదాగా. ఇలా పెళ్ళికొడుకు బూర్లు ఏమి వండుకున్నా మొత్తం కాళ్ళ నిండా పసుపు రాసుకోవాలి, అందుకే రాయిస్తున్నారు. ఈ తాతగారు కావడి అంటాం కదండి, రాసే పసుపు నుంచి పెట్టే కుంకుమ వరకు అంతా తాతగారే తేవాలండి. మనకు నచ్చినట్టు మనకు వచ్చినట్లు చేస్తే ఫోటోగ్రాఫర్ మాత్రం ఫోటోల కోసం తనకు నచ్చినట్లు చేయించుకుంటారు. ఏదైనా మరి ఫొటోస్ అంటే మెమరీస్ కదండి, వాళ్ళకు కూడా మనం కొంచెం సపోర్ట్ చేయాలి కదా. అందుకే అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళు ఫొటోస్ అయితే తీయడం స్టార్ట్ చేశారండి. ఇలా పసుపు రాయడం అంతా అయిపోయాక తాతగారు తెచ్చిన కావిడి ఉంటుంది కదండి, ఆ బియ్యాన్ని ఇలా కంచు గిన్నెలో అయితే 3 సార్లు దోసలుగా తీసి వేయాలండి. ఈ బియ్యాన్ని పెళ్ళిలో యూజ్ చేస్తారండి. ఈ కార్యక్రమం అయిపోయింది, భోజనాలు అయిపోయి ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసిందండి. వీళ్ళకి మా సైడే కాలగుండ సంబరం చేయాలండి, అందుకే మేమే చేసామండి. ఇలా ముగ్గురు పేరెంటాళ్ళు కలిసి నీళ్ళు తెచ్చి చెరువుకెళ్ళి నీళ్ళు తెచ్చి ఆ నీళ్ళతో వీళ్ళకి స్నానం చేయించాలండి. స్నానం చేసి పెళ్లి కూతురు రెడీ అయ్యి వచ్చేసింది. తర్వాత దీని గురించి అయితే నాకు కంప్లీట్గా తెలియదండి. ధాన్యాన్ని అయితే ఇలా దంచుతారు. ఈ వీడియో పార్ట్ వచ్చేసి లగ్నపత్రికకి పంతుల దగ్గరికి వెళ్తారండి. ఇలా పంతుల గారి చేత పూజ చేయించుకుంటాం పెళ్ళికి ముందే వెళ్ళి. అప్పుడే చెప్తారు పంతులు గారు ఎంతకు వస్తాను ఏంటి అన్నీ మనల్ని సిద్ధం చేసుకోమని. యాక్చువల్గా అయితే పెళ్ళికొడుకు సైడే వెళ్ళాలండి లగ్నపత్రిక కూడా, కానీ పెళ్ళికూతురికి ఇక్కడ కాలగుండ సంబరం చేయడం వల్ల వాళ్ళ దగ్గర పేరెంటాలు ఒకళ్ళు ఉండాలని చెప్పి పంతుల దగ్గరికి అయితే లగ్నపత్రికకి ఆమెను పంపించి ఇంకా సరాబ్ దగ్గరికి సత్యనారాయణకి పూజ చేయించారండి. దానికి కూడా ఒక పేరెంట్ ఉండాలి, అందుకే పెళ్ళికొడుకు సైడ్ అయితే నేను వెళ్ళాను. ఇలా సరాబులు వాళ్ళు చేయాల్సిన పూజ అంతా చేసేసి హారతి ఇచ్చి అన్నీ చేస్తారండి. వాళ్ళకి దక్షిణ కింద ఎంతో కొంత మనం అయితే అమౌంట్ వేయాలి, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఈ సత్యనారాయణకి పూజ చేసేసి మనకి ఇస్తారు కదండి, ఆ సత్యనారాయణ ఎవరికి కనిపించకుండా మళ్ళీ చీర చుట్టి తీసుకువెళ్ళాలండి పల్లి. ఇవన్నీ ఇలా చేసేసి వీటిని ఇంటికి తీసుకెళ్ళాక ఇంకా పెళ్లి కూతుర్ని పిలుపుకైతే ఒకరు వెళ్ళాలండి. ఆ పెళ్లి కూతుర్ని పిలుపుకైతే నేనే వెళ్ళాను. పిలుపుకంటున్నారు, మీకు ఆల్రెడీ ఒక డౌట్ రావాలి, ఆల్రెడీ పెళ్లి కూతురు వచ్చేసింది కదా అని. స్నానం చేయించేసి మళ్ళీ ఎక్కడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ చోటుకైతే మళ్ళీ పంపించేస్తామండి. అక్కడ పెళ్లి కూతురు ఇటుమట్టు పెట్టిన ప్లేస్లో ఇలా పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు తండ్రి ఇలా అన్నీ చేస్తారండి. తెలిసిన వాళ్ళ చేత ఇలా చేస్తారు. ఇక్కడైతే ఫస్ట్ బెల్లం తిప్పించారండి. తర్వాత స్మోక్ అలవాటు లేకపోయినా ఫార్మాలిటీ కోసం అలా చేయాలి, తప్పదు. ఇక్కడ కాల్చుతారేంటి లైట్ అలా
ఇలా ప్రాసెస్ అంతా మంత్రి అయితే దగ్గరుండి చేస్తాడండి. చేయించినందుకు మళ్ళీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కలిసి డబ్బులు అయితే తీసుకుంటాడండి. ఆ డబ్బులతో ఒక్కలే ఉంచుకోరు, వాళ్ళతో కలిసిన వాళ్ళంతా సర్దుకుంటారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, నాకు వీలైన దగ్గరనే వీడియో తీశానని. ఇదైతే పెళ్లి మధ్యలో ఉండి చుక్క చూపిస్తున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెళ్ళిలో అండి, పెళ్లి కూతురు అన్నయ్య పెళ్లి కొడుకుకి చెప్పులు తొడిగి గొడుగు అయితే ఇలా కట్టాలండి. ఇక్కడ కూడా సరదాగా చేస్తారండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య బాగా ఆట పట్టిస్తారండి. ఇలా చేసినందుకు పెళ్లి కొడుకు బట్టలు తీసుకోమని ఎంతో కొంత అయితే డబ్బులు కానీ గిఫ్ట్ కానీ అలా ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు ఇస్తుంటారండి. ఈ వీడియో పార్ట్ వచ్చేసి లాస్ట్లో కట్నాలు చదివిస్తారండి. పెళ్లి కూతురు సైడు పెళ్లి కొడుకు సైడు దగ్గర వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ వేసి అమౌంట్ ఇచ్చిన వాళ్ళైతే ఇలా పెళ్లి పందిరిలో కట్నాలు అయితే చదివిస్తారండి. చూడండి ఇక్కడ పంతులు గారు అయితే ఎలా చెప్తున్నారు. కట్నాలంటే ఓన్లీ అమౌంటే కాదండి, ఇలా పెళ్లి కూతురుకి ఏమైనా బంగారం ఏమైనా చేయించినా, పెళ్లి కొడుకు ఏమైనా చేయించినా అవన్నీ చెప్తారండి ఇందులోనే. ఇక్కడ ఇచ్చిన అమౌంట్ కూడా పెద్ద అయితే వేయించుకుంటారండి. మళ్ళీ మర్చిపోతారు కదా, అందరికీ గుర్తుండాలని ఏం లేదు కదా, మళ్ళీ తర్వాత ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకే అందులో రాసినవని బట్టే ఇక్కడైతే బుక్లో రాయించుకుంటారు. పెద్దలు అయితే ఈ సామెత అయితే ఊరికే అనలేదండి, ఇల్లు కట్టి చూడు లేదా పెళ్లి చేసి చూడాలి. నిజంగా ఎంత టెన్షనో కదండి. ఈ అమౌంట్ ఉంటే అన్నీ అయిపోతాయి అనుకోవడం మన భ్రమ అండి. అమౌంట్ ఎంత ఉన్నా అన్నీ చూసుకునే వాళ్ళు అయితే ఉండాలిగా. పెళ్ళి అయితే అయిపోయింది, ఇంకా ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ అయిపోయి ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే ఊరేగించడం స్టార్ట్ చేశారండి. ఊరేగించడం అయిపోయాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దిష్టి అయితే తీసేసి లోపలికి అయితే రానివ్వకున్న ఆడపిల్లలు ఎలా అడ్డుపడతారు ఇక్కడ చూడండి. వదిరమ్మలు ఉండాలి కానీ భలే ఆటలాడుకుంటారు ఇక్కడ. ఇక్కడైతే మా అక్క అడుగుతుంది, అడిగిన క్వశ్చన్ తిప్పి మరీ అడిగేస్తుంది. ఇంక ఈ ఛాయిస్ మళ్ళీ రాదు అని చెప్పేసి ఫొటోస్ ఆయన అయితే ఇక్కడ నోరిప్పాడండి. ఏం అడగాల కాస్త ఐడియాస్ అయినా చెప్పండి, చాలా షూట్లకి వెళ్తుంటారు కదా అని. అప్పుడు చెప్పాడండి, అమ్మనిస్తావా అరిసినిస్తావా అని అడగండి అని. ఆ మాట అయితే చెప్పాడు కదా. ఫోటోలను కూడా పెళ్లి కొడుకు సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి కట్నం వేయండి, ఎన్నిసార్లు హారతిస్తారు అన్నిసార్లు వేయకండి, మొత్తం కలిపేసేసేయండి అని. ఇదంతలో ఇంత అయ్యిందంటే ఇంకా పాట పాడమంటున్నారు ఆడపిల్లలకి. మాకు పాటలు వచ్చు, ఇంక మేమైతే పాడలేదు కానీ వాటి సైడ్ అయితే పాడారండి. రాముడు తెలిసి అన్న సీతమ్మ తెలిసి వదిలి సీతమ్మ తెలిసి అంజీల గడియల తెలుసు వదిలి సీతమ్మ తెలుసు నన్నయ్య తగవలొచ్చా. పాట అయితే పాడడం అయిపోయింది, డబ్బులు అయితే గుంజేస్తున్నాం. ఇంకా లోపలికైతే అడుగు పెట్టేస్తున్నారండి. ఫొటోస్ అన్నీ హడావిడి అంతా. ఇంకా అన్నీ అయిపోయాయి. ఇంకా అందరూ పెళ్లి కూతురికి వెళ్ళొస్తామని చెప్తే ఇక్కడ చూడండి పెళ్లి కూతురు అయితే ఎలా ఏడుస్తుందో. ఎవరికైనా బాధ, పుట్టింటి వాళ్ళని వదిలేసి వేరే ప్రపంచానికి వదిలేస్తుంటే ఎవరికి బాధ.